నేను పట్నం నరేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఆయనని కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే, మాట్లాడింది ఒకటే. అన్న, నా గురించి వదిలేయండి, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉంటాను. చెయ్యని తప్పుకు ఇవాళ 30 మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు. వాళ్లను విడిపించండి, వాళ్ల కోసం పోరాటం చేయండి. మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి, మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి. మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు, అక్కరలేని ఫార్మా విలేజ్ ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు చూస్తా ఉన్నారు. కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు, ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్లు చిన్నపిల్లలను చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరొకటి నిన్ననే చూసినాం. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి, 85 ఏళ్లు, ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు, ఓట్లేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తొవ్వ లేకుండా చేస్తే ఆ క్షోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్ గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది. నియంతల పాలనలో, దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు ఉండేనా? మేం లేదా ప్రభుత్వంలో 10 ఏళ్లు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? సొంత ఊరైతే, సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్లు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్కబెడతా ఉన్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు, పేద గిరిజన రైతుల మీద, వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకుని తప్పుడు పోయినట్టు 100 మంది పోలీసులు పోయి దాడి చేయడం, విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ సాయిరెడ్డి గారు గాని, అనుముల గురవారెడ్డి గాని ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం, ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది. నీకంటే పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకపోయినారు. కానీ నిజంగా కూడా ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికీ. లక్ష్మారెడ్డి గారు, నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, మహమూద్ అలీ గారు, లక్ష్మారెడ్డి గారు, మేమందరం మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం. అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు, నా కోసం కాదన్నా మా రైతుల కోసం కొట్లాడాడని చెప్పినాడు. మా మహబూబాబాద్ లో మీరేదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంటే బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు. రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేటట్టు మా గిరిజనుల పంచాయతీ, మా పేదవాళ్ల పంచాయతీ, రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి, మాకు ఉత్సాహాన్ని ఇచ్చి, నాకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు. వారితో పాటు ఇవాళ 30 మంది పైచిలకు పేద రైతులు ఎవరైతే చెయ్యని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే ఊకోము ఇయ్యము అన్న ఒకే ఒక్క మాటకి ఇవాళ జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు. తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది. న్యాయస్థానంలో కొట్లాడదాం. మిమ్మల్ని రేవంత్ రెడ్డి 4 రోజులు జైల్లో పెడతాడేమో కానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్లీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా రాష్ట్రంలోని పేద గిరిజన బలహీన వర్గాల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా, పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈ పేదల పోరాటాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చెబుతున్నందుకు, చూపెడుతున్నందుకు మీడియాకు కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు.